పరిస్థితికి వస్తున్నారు. నేను ఒక్క విషయం చెప్తున్నాను. నేను కూడా మీ మారి గ్రామం నుంచే వచ్చా. నేను చిన్నప్పుడు మా నాన్నకు ఒక మాట చెప్పా. దాయాదుల మధ్య, బంధువుల మధ్య, పొలాల మీద గట్ల కోసం మనం కొట్లాడుకోవడం కరెక్ట్ కాదని. ఒక 5 సెంట్లు పోయినా పర్వాలేదు, కానీ ఆ 5 సెంట్ల కోసం పోలీస్ స్టేషన్ పోయి కోర్టుకు పోతే మన శక్తి అంతా పోతుంది, మనశ్శాంతి ఉండదు, మన జీవితం నరకం అవుతుందని ఆ రోజు చెప్పా. మా తండ్రి ఎక్కడా గొడవ పెట్టుకోలా. అందుకే నేను స్వేచ్ఛగా పైకొచ్చా. ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే గొడవలు పెట్టుకోకుండా ఉండడం అని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మీకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే నేను ఎక్కడో ఆకాశం నుంచి రాలేదు, కింద స్థాయి నుంచే వచ్చా. మీ మారిగానే మామూలు వ్యక్తిగా ఉండి నేను అంచెలంచెలుగా పెరిగి వచ్చాను. అందుకే చిన్న చిన్న తగరాదులు పోవద్దండి. ఇప్పుడు నాకు పెద్ద లిటిగంటే దొరికాడు, రాష్ట్రంలో పెద్ద నేరస్తుడే దొరికాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా నేను రాజకీయం హుందాగా చేసేవాడిని. ఇప్పుడు మీరు చూస్తే మీరందరూ గెలిపించారు. నేను ఒక హామీ ఇచ్చాను. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, కానీ సూపర్ 6 ఇస్తానని చెప్పాను. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని కష్టాలున్నా అనుభవించి, ఏం తమ్ముళ్ళు, ఏం ఆడబిడ్డలు మీరే చెప్పండి, సూపర్ 6 సూపర్ హిట్ చేశామా లేదా అని అడుగుతున్నా. 33,000 రూపాయలు సంవత్సరానికి, 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నా. ఎవరైనా ఇస్తున్నారా ఈ దేశంలో అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉంటే చెప్పమని సవాలు విసురుతున్నా. ఇప్పటికే 50,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇప్పుడే రైతులున్నారు. అన్నదాత సుఖీభవ 2 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చాం. ఇంకోటి కూడా ఇవాళ ఇస్తాను. ఇంకొక పక్క అన్నదాత పండించిన పంటకి మీరు ఇంత మునుపు ఎన్ని అవస్థలు పడేవాళ్ళు. ఇప్పుడు గిట్టుబాటు ధర ఇస్తానని చెప్పి ఎంఎస్పి కోసం 24 గంటల్లో మీ అకౌంట్లో డబ్బులు వేసామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వేసామంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. రాజకీయ నాయకులకు కావాల్సింది మీరు అభినందిస్తే అడిషనల్గా కిక్ వస్తుంది. మీరు నమ్ముతున్నారని ఇంకొంచెం పని ఎక్కువ చేస్తారు. అట్ట కాకుండా పని అయిపోయింది, ఆయన ఏవైతే నాకేంటి అని ఉంటే తప్పుడు ప్రచారం చేసే వ్యక్తులకి మీరు ఆస్కారం ఇచ్చినట్టు అవుతుంది. తప్పుడు వ్యక్తుల్ని ఖండించి మంచిని ప్రోత్సహిస్తే మనకు, మన కుటుంబానికి మంచి జరుగుతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తల్లికి వందనం చెప్పాం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తా అన్నాం. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, 7 మంది పిల్లలుంటే 1,05,000 రూపాయలు 7 మందికి ఆ తల్లి అకౌంట్లో వేసామా లేదా? 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానన్నా. ఇచ్చామా లేదా ఆడబిడ్డలు చెప్పండి మీరే. ఇంకో పక్కన స్త్రీ శక్తి ఉచిత ప్రయాణ సౌకర్యం ఫ్రీగా తిరగాలంటే ఆడబిడ్డలు మొత్తం ఎక్కడ తిరగాలన్నా తిరిగే సౌకర్యాన్ని ఏర్పాటు చేశాం. అంటే ఇవే కాకుండా ఆటో డ్రైవర్లకు ఇచ్చాం, మత్స్యకారుల సేవలో కార్యక్రమాన్ని ఇచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు చేనేత కార్మికులకి రాయితీ కింద కరెంటు ఇస్తున్నాం. ఇవన్నీ చేశాం. ఈరోజు ఒక పక్కన సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేశాం. ఇంకో పక్కన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పేరు పెట్టి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించాం. నేను మెగా డిఎస్సి పెడతా అన్నాను. ఎన్నో ఇబ్బందులు కలిగించారు. కోర్టులకు వెళ్ళారు, సుప్రీం కోర్టు వరకు వెళ్ళారు.
అన్ని క్లియర్ చేసి సంవత్సరం లోపల ఏదైతే మెగా డిఎస్సి పెట్టి ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్ననే 6,500 మంది పోలీస్ కానిస్టేబుల్ని రిక్రూట్ చేశాం. ఇప్పటి వరకు దగ్గర ప్రైవేటు వ్యవస్థలో ఒక 4-5 లక్షల మందికి ఉపాధి కల్పించాం. నిన్న మొన్న మీరు చూశారు, దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25.3% మన రాష్ట్రానికి వచ్చాయంటే అది ఇక్కడుండే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సామర్థ్యత అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను గాని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు